కాబోయే మొగుణ్ణి చూడు. బాబు ఆనంద్, మొత్తం కృష్ణార్పణం. ఆశా, నేనిప్పుడు ఠాగూర్ కూతురింట్లో ఉన్నాను. ఠాగూర్, నువ్వేంటో నాకు తెలుసు, కానీ నేనేంటో నీకింకా తెలీదు. యూత్తో ఎప్పుడూ పెట్టుకోకు. అన్నపూర్ణాదేవి గారు, నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహానికి మీ చేతిలో చనిపోయే శిక్ష వేసుకుని నన్ను ఎప్పుడైనా చంపమని మీ చేతిలో రివాల్వర్ కూడా పెట్టాను. ఇంతకంటే నేనేం చేయగలను? కానీ మీరది మర్చిపోయి నా కూతురు దగ్గరికి వచ్చి నా కూతుర్ని ఏదో చేస్తూ నా మీద ఇంకా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇది మీకు న్యాయం కాదు. నా కూతుర్ని ఏమీ చేయనని ఒక్క మాట ఇవ్వండి చాలు. ఈ క్షణమే నేనిలా నా పీక్ కోసుకుని మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నా మీద మీ ప్రతీకారాన్ని నేనే మీకు తీరుస్తాను. ప్లీజ్ అన్నపూర్ణాదేవి గారు, ప్లీజ్. నా కూతురు నా ప్రాణం. ఆ ప్రాణానికి హాని కలగకుండా ఉండడం కోసం నా ప్రాణం సైతం బలిస్తాను. ఠాగూర్, కత్తి కిందకి దించేయ్. కూతురు చనిపోయి ఇన్నాళ్ళు నేను పడుతున్న బాధ ముందు నీ కూతుర్ని నేనేదో చేస్తానని నువ్వు పడుతున్న బాధ ఏమాత్రం ఠాగూర్. నువ్వు చావకూడదు. నువ్విలాగే నరకం అనుభవించాలి. నీకు నిద్ర పట్టకూడదు. ఒకవేళ పట్టినా నీకా నిద్రలో కూడా మేమేం చేస్తామోననే భయం కనిపించాలి. చూడండి అన్నపూర్ణాదేవి గారు, నేను ఒక మాట చెప్తాను. సింహం గడ్డి తినదు, కానీ ఇప్పుడు అది తినడానికి కూడా సిద్ధపడింది. ఇంతకంటే మీకేమీ చెప్పలేదు.
మాలేక్య, ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందనుకుంటున్నావు? నా మీద పగతో నిన్ను ఏదో ఒకటి చేయడానికి ఇక్కడికి వచ్చిందమ్మా. ప్లీజ్ ఆవిడ పంపించేయమ్మా, పంపించే. నువ్వెవరివని నాకు చెప్పడానికి, అసలు నువ్వెవరివని నాకు చెప్పడానికి? ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, గెట్ అవుట్. మాలేక్య, నన్ను అర్థం చేసుకోమ్మా. నా ఆలోచనంతా నీకోసమేనమ్మా. ఏయ్, నా గురించి ఆలోచించొద్దు. నా గురించి ఆలోచించడానికి నువ్వేదో నాకు నీ రక్తం పంచిచ్చిన తండ్రిలా ఫీల్ అవుతున్నావేంటి? అక్కడికి నేనేదో నీ సొంత కూతురునన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? నన్ను దత్త తీసుకోవాలనుకున్నావు. నువ్వు దుర్మార్గుడివని తెలియగా నీకు కూతురుగా రావాలనుకున్నాను. తెలిసాక వద్దనుకున్నాను. అంతే, మనిద్దరి మధ్య కథ అయిపోయింది. ఎందుకు ఇలా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? ఈవిడ నాకెందుకు ఆన్ చేస్తుంది? చెప్పు, ఎందుకు ఆన్ చేస్తుంది? నీకు నాకు ఏ సంబంధం ఉందని ఈవిడ నాకు హాని చేస్తుంది? సరే, నీ ఆలోచన ప్రకారం ఆవిడ కూతుర్ని నువ్వు చంపావు కాబట్టి నీ కూతుర్ని ఆవిడ చంపాలి. కానీ నేను నీ కూతుర్ని కాదు కదా. నేను నీ సొంత కూతుర్ని అయితే ఆవిడ నన్ను చంపడానికి వచ్చినని నువ్వు బాధపడినా అందులో అర్థం ఉంది. నేను నీ సొంత కూతుర్ని కాదు. నీకు నాకు ఏ సంబంధం లేదు. అలాంటిది ఆవిడ నా మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటుంది? చెప్పండి మిస్టర్ ఠాగూర్ గారు. అసలు ఈవిడ నా ఇంట్లో ఉండడమే నా అదృష్టం. ఈవిడ రుణం నేను తీర్చుకోలేను. నీలాంటి నరహంతకుడికి నన్ను కూతురుగా వెళ్ళనివ్వకుండా ఆపింది. అది కదమ్మా. స్టాప్ ఇట్. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆవిడ నేను ఎంతో ఆనందంగా ఉన్నాం. మా ఆనందాన్ని డిస్టర్బ్ చేయదు. వెళ్ళిపో. ఠాగూర్, ఠాగూర్, నరకంలా ఉంది కదూ? నీ మనస్సు నూనెలో వేగుతూ ఉన్నట్టుంది కదూ? నీ గుండెల్ని సూదులతో పొడుస్తూ ఉన్నట్టుంది కదూ? అదే నాకు కావాల్సింది కూడా అదే. అదే అదే సొంత కూతుర్నే
సొంత కూతురు అని చెప్పుకోలేని పరిస్థితి. ఈ ప్రపంచంలో ఏ తండ్రికి రాదు ఈ దుస్థితి. నువ్వు చేసిన పాపాలే నీకీ పరిస్థితిని తెచ్చిపెట్టాయి ఠాగూర్. వెళ్ళా. ఇప్పుడిక్కడి నుంచి వెళ్తుంది ఠాగూర్ కాదు, ఠాగూర్ శవం. నువ్వు చచ్చిపోయావు. సొంత కూతురు చేతే ఠాగూర్ అని పిలిపించుకున్నప్పుడే నువ్వు చచ్చిపోయావు. వెళ్ళా. హర్షవర్ధన్, ఎస్ మ్యామ్. ఈ క్వార్టర్లీ స్టేట్మెంట్ ఎవరు చేశారు? మన అకౌంటెంట్ రావు మేడం. ఆయన్ని అర్జెంట్గా రమ్మని చెప్పు. అలాగే మేడం. మీకెంతకు ముందే చెప్పాను, ఒక్క అంకెలో తేడా వచ్చినా కోట్లల్లో తేడా వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చాను. అయినా మీరు చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. చూడండి, ఏంటిది? ₹6,03,02,527 తేడా వచ్చింది. ఎందుకొచ్చింది? ఈ ఐశ్వర్య తప్పు చేసిన వాళ్ళని ఒక్కసారి క్షమిస్తుంది, రెండోసారి క్షమించదు. హర్షవర్ధన్, మ్యామ్. ఈయన్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. వెంటనే దానికి సంబంధించిన లెటర్ తీసుకురండి, సంతకం పెడతాను. ఓకే మేడం, అలాగే. ఇదిగో, అసలు నీకు ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం, నన్ను క్షమించండి మేడం, నన్ను క్షమించండి. హర్షవర్ధన్, ముందు ఈ ఇడియట్ ని ఏడ్చిపారే. నేను చూసుకోపోతే ఒక్క రోజులో 6 కోట్ల నష్టం వచ్చేది. ముందు వెళ్ళి బయటకు పంపు. మేడం ప్లీజ్ మేడం, కమాన్. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. మేడంతో మాట్లాడి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. మీకోసం ఎవరో ఠాగూర్ గారని వచ్చారు, బయట వెయిట్ చేస్తున్నారు మేడం. ఆయన రావడం ఏంటి? సర్లే, నువ్వు వెళ్ళి ఆయన కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోమని చెప్పు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మేడం. అంకుల్, ఎంతసేపైంది మీరొచ్చి? ఇప్పుడేనమ్మా. సరే, ఏం తీసుకుంటారు అంకుల్? ఏ వద్దమ్మా, నీ అమూల్యమైన టైం 2 నిమిషాలు కేటాయిస్తే చాలు. అయ్యో, ఎంత మాట అన్నారు అంకుల్. చెప్పండి అంకుల్.
ఐశ్వర్య, నాకెవరో ఫోన్ చేసి అన్నపూర్ణాదేవి అలేఖ్య ఇంట్లో చేరింది, అలేఖ్యని అన్నపూర్ణాదేవి ఏ క్షణానైనా ఏదైనా చేస్తుందని చెప్పాడమ్మా. దాంతో నేను భయపడ్డాను. అన్నపూర్ణాదేవి గారు ప్రస్తుతం నీ కూతురింట్లో ఉన్నారు. నీ కూతుర్ని ఏదో చేయటానికి చాలా పెద్ద ప్లాన్ వేసి వెళ్ళింది. అంకుల్, అన్నపూర్ణదేవి గారి మొహం చూస్తుంటే ఆవిడ అలేఖ్యకి ఏదో హాని తలపెట్టాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు అనిపించడం లేదు. అది కాదమ్మా, అలేఖ్య నా రక్తం పంచుకు పుట్టిన కూతురని అన్నపూర్ణాదేవి గారికి తెలుసు. అసలు ఆవిడకెలా తెలుసు? అంకుల్, మీరు గాని చెప్పారా? లేదమ్మా. మరి ఎవరు చెప్పారు? అంకుల్, నాకు శ్రీకర్కి అనుషకి తెలుసు. మా కాకుండా ఈ విషయం ఎవరికీ తెలీదు. మీరెవరికైనా ఈ విషయం చెప్పారా? మీరెవరికి చెప్పారో జాగ్రత్తగా ఆలోచించండి. నా విషయాలు ప్రతిదీ తెలిసేది ఒక హుస్సేన్కు మాత్రమే. కానీ అతను చాలా నమ్మకస్తుడు. ఆయన మీకు నమ్మకస్తుడు అనుకుంటున్నారు, కానీ ఆయనెవరో మీకు తెలుసా? మీ మీద కాల్పులు జరపడానికొచ్చిన టీంలో ఆయన ఒక మెంబర్. ఆయన పేరు హుస్సేన్ కాదు, విశ్వనాథ్. నిశ్చితార్థం అప్పుడు ఆయన అటు ఇటు తిరుగుతుంటే ఆయన మీద నాకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ రోజు నా మనుషులకి ఫోన్ చేసి అప్రమత్తంగా ఉండమని చెప్పాను. నేను చంద్రశేఖర్ ఉంటున్న రూమ్కి పని మీద వెళ్తే ఆయన అక్కడ అనుమానంగా తిరగడం చూశాను. ఆ ఇంట్లో ఏదో జరగబోతుంది అనే అనుమానంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆ రోజు మీ మీద కాల్పులు జరిగాయి. అప్పటికి ఇతని మీద నాకు అనుమానం మాత్రమే ఉంది. తరువాత సంతోష్ వచ్చి చెప్పినప్పుడు చంద్రశేఖర్ అని తెలిసింది. కానీ చంద్రశేఖర్ చేసిన ప్రయత్నం ఫెయిల్ అయితే రెండో ప్రయత్నమైనా చేస్తాడు. ఎందుకంటే చంద్రశేఖర్ అలేఖ్యని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నవాడు. కానీ ఎవరో మిమ్మల్ని లక్ష్యంగా పెట్టుకుని అక్కడికి వచ్చారని నాకు అర్థమైంది. నేను ఎంక్వైరీ చేస్తే మీ మీద కాల్పులు జరిపినవాడు సిద్ధు అని తెలిసింది. ఆ సిద్ధుకి ఈయన స్వయాన మేనమావ. ఈయన స్విట్జర్లాండ్ పారిపోతుంటే ఎయిర్పోర్ట్లో ఆయన్ని నా మనుషులు పట్టుకున్నారు. ఒరే ఠాగూర్, మేమంతా మా బతుకుల మీద ఆశలు వదులుకుని నిన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాం. నాకున్నది నా మేనల్లుడు మాత్రమే. నీ కూతురు కంట్లో నీరు కారితే నువ్వెలా భరించలేవో, నా మేనల్లుడు కంట్లో నీరు కారితే నేను కూడా అలాగే భరించలేను. నేను నా మేనల్లుడే ప్రాణంగా బతుకుతున్నాను. అలాంటి నా మేనల్లుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అర్చనని నువ్వు కావాలనే చంపావు.
నా మేనల్లుడి మనసు విరిచేశావు. దాంతో వాడు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను వాడిని రక్షించుకున్నాను. అర్చన లేకుండా నేను బతకలేను మావయ్య అంటే, అయితే అర్చనని చంపిన వాడిని ముందు చంపి ఆ తర్వాతే అర్చన దగ్గరికి వెళ్ళమని నేను చెప్పాను. ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు ఠాగూర్. ఇక ఆలోచించకుండా నన్ను ఇక్కడే చంపే, ఇప్పుడే చంపే ఠాగూర్. విశ్వనాథ్, నువ్వు నన్ను చంపడానికి హుస్సేన్లా నా దగ్గరికి వచ్చి ఉంటున్నావు. కానీ నువ్వు మాఫియా వాడివి కాదు. నన్ను చంపి మాఫియా ప్రపంచాన్ని ఏలడానికి కాదు, కేవలం నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఇలా చేశావు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన ప్రతి విషయంలోనూ నువ్వు నాకు అపురూపమైన స్నేహితుల్లా కనిపించి మంచి సలహాలిచ్చేవాడివి. ఇంకో విషయం, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు నీకెన్నోసార్లు నన్ను చంపే అవకాశం వచ్చి ఉంటుంది. కానీ నువ్వు నన్ను చంపలేదు అంటే నా మీద నీకు ఎక్కడో అభిమానం ఉంది. నాకు నీలో ఆ అభిమానమే కనిపిస్తుంది తప్ప మరేమీ కనిపించడం లేదు విశ్వనాథ్, మరేమీ కనిపించడం లేదు. విశ్వనాథ్, నువ్వు నన్ను దగ్గర నుంచి చూసిన వాడివి. నేనేంటో నీకు తెలియదా? నీ మేనలుడు ప్రేమించిన అమ్మాయిని నేను చంపుతానా? నేను కావాలని చంపుతానా? చెప్పు విశ్వనాథ్. నువ్వు కూడా నేను అర్థం చేసుకోలేదా విశ్వనాథ్? ఇదిగో తీసుకో, ఈ రివాల్వర్ తీసుకో. ఈ రివాల్వర్తో నన్ను ఇక్కడే కాల్చేయి. కాల్చు, చంపే విశ్వనాథ్, చంపే విశ్వనాథ్. విశ్వనాథ్, నీ నీకు శత్రువులు ఇప్పుడు కనిపించొచ్చేమో గాని నువ్వు మాత్రం నాకు స్నేహితుల్లాగే కనిపిస్తున్నావు. వెళ్ళిపో విశ్వనాథ్, వెళ్ళిపో. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ స్నేహితుడి ఇంటి తలుపులు ఎప్పుడూ నీకోసం తెరిచే ఉంటాయి. గుర్తుపెట్టుకో. అంకుల్, ఇంత క్షమించే గుణం ఉన్న మీరు, ఇంత మంచి మనసున్న మీరు మాఫియా లీడర్ ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు.
అదంతా నా కర్మమ్మా, కర్మ. నా కథ నీకు చెప్పాను కదమ్మా. అంకుల్, మీరెలా అయితే విశ్వనాథ్ గారిని క్షమించారో అలాగే అన్నపూర్ణదేవి గారు కూడా మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తారు. ఆవిడేదో అలేఖ్యకి ద్రోహం చేస్తుందనే విషయం వదిలేసి మీరు ధైర్యంగా ఉండండి అంకుల్. నువ్వు చెప్పావు కదమ్మా, అలాగే ఉంటారు, అలాగే ఉంటారు. తొందరగా పని బాబు. అలాగే సార్. అనుష్కి ఏమీ కానివ్వకూడదు, ఏమీ కానివ్వకూడదు.
ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. రూమ్ ఖాళీ చేస్తున్నాను. ఏంటి మేడం, రూమ్ అప్పుడే ఖాళీ చేస్తున్నారా? అవును. 3 రోజులు ఉంటామని చెప్పి ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారేంటి మేడం? రూమ్ నాకు నచ్చలేదు. మేడం, రూమ్లోకి 2 వెళ్లారు, ఇప్పుడు మీరు ఒక్కరే వస్తున్నారేంటి మేడం? నీకు ఆ ఇన్ఫర్మేషన్ అవసరమా? సారీ మేడం. నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకుండా బిల్ ఎంత అయిందో చెప్పు, కడతాను. ఓకే మేడం. $5,000 మేడం. మేడం, మేడం హెల్ప్ చేస్తా. ఏయ్, వద్దు, దీని మీద చెయ్యొద్దు. సార్, ఉదయం అంజలి పండిట్ గారు, అనూష అనే వాళ్ళు ఇక్కడ దిగారు. కానీ అంజలి పండిట్ గారు జస్ట్ ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మరి అనూష? ఆవిడ కనిపించలేదు సార్. ఈవిని అడిగితే ఏదేదో మాట్లాడింది సార్. ఏదేదో మాట్లాడిందా? అంటే అంజలి పండిట్ ఒక్కతే వెళ్ళిందా? అవును సార్. వాళ్ళు దిగిన రూమ్లోకి వెళ్ళి నేను చూడొచ్చా? చూడొచ్చు సార్. రూమ్ నంబర్ 301. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుంధతి నా అనుష్ని ఏదో చేసుంటుంది.
అనుష్ నేను కాపాడుకోవాలి. అంజలి పండిట్ ఎటువైపు వెళ్ళింది? అటువైపు వెళ్ళారు. థ్యాంక్ యూ. ఒసే అరుంధతి, అంజలి పండిట్గా వేషం మార్చి నా అనుషని ట్రాప్ చేసి ఏం చేసావే? నిన్ను వదలనే, నిన్ను వదలను.